హలో అందరికీ. ఇదిగో చూడండి, గులాబీ ఇప్పుడే కొంచెం పోస్తున్నాయి. అలాగే ఒక మాట చెప్తాను. మాట ఏంటి, ఒక స్టోరీ. రాజు మంత్రి ఉండేవారంట. వాళ్ళిద్దరూ ఎంత ఐక్యతగా ఉండారంటే మామూలుగా కాదు. ఇద్దరు ఒకటే మాట. మంత్రి గారికి రాజుగారంటే ఎంతో విశ్వాసం, అలాగే మంత్రికి మంత్రికి నమ్మకం, రాజుకి నమ్మకం. ఇద్దరు అలా రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తుండేవారు. ఎక్కడికి వెళ్ళినా రాజుగారు కూడా తీసుకెళ్ళేవారు. వేటకి వెళ్ళినా, రాజ్యం లోపలికి ప్రజాభిప్రాయం కనుక్కుంటాకి వెళ్ళినా, మరి ఎక్కడికి వెళ్ళినా సరే అలా ఉన్నప్పుడు చాలా దేశాలు దండయాత్ర చేసి రాజ్యాన్ని విస్తృతం చేసుకున్నప్పుడు ఎల్లప్పుడూ ఒకసారి విజయం రాదు, ఒకసారి అపజయం ఎదురైనప్పుడు ఆయన చాలా ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యి ఇలా జరిగిందేంటి, మనం ఎప్పుడు అపజయం ఎరగం అంటే, రాజా అది కూడా మంచిదే, జీవితంలో అపజయం చూడటం కూడా మంచిదే అంటాడు. ఎందుకో రాజుకి ఆ మాట ఎప్పుడు అపజయం తెలియక ఆ మాట రుచించలేదు. ఆయన మీద కోపం వచ్చింది. ఒకసారికి ఊరుకున్నాడు. తర్వాత ఏమైందంటే, ఇంటికి వచ్చి ఆ కోపంలో ఏదో ఒకటి కోసుకొని తినాలని పండు ఏదో కొయ్యబోయి ఏలు తెగుద్ది. ఏలు తెగినప్పుడు అక్కడే ఉంటారు మంత్రి. ఏమంటారు, ఇదే మన మంచికేనండి అంటాడు. ఇదే మన మంచికేనా అని తీవ్రమైన కోపం వచ్చేసి ఇతన్ని తీసుకెళ్ళి బంధించండి, జైల్లో పెట్టండి అంటాడు. ఇదే నా మంచికే అంటాడు. ఇదేంటి ఇలా అన్నాడని ఇంకా తెక్కొచ్చేసి ఇంకా మనసు కలత చెంది దాని నుంచి బయటపడటానికి అడవికి వేటకెళ్తాడు. వేటకెళ్ళినప్పుడు అక్కడ అలసిపోయి ఒక చోట కూర్చుంటాడు. అప్పుడు దారి దోపిడీగాళ్ళు లాంటి వాళ్ళు వచ్చి బంధించి తీసుకెళ్తారు. వాళ్ళు దొంగలు కాదు, బలి ఇవ్వటానికి మనిషిని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు. వెళ్తాం ఏం చేస్తారు, తీసుకెళ్ళి బలిద్దామని అన్నీ సరందం చేసుకుంటారు. మొత్తం మీద చేసినప్పుడు ఆ నాయకుడు ఉన్నవాడు ఏమంటాడంటే, అతనికి ఏమీ లోపం లేకుండా అన్ని శరీరాంగాలన్నీ కుదురుగా ఉన్నాయో లేదో చూడమని పరీక్ష చేయమంటాడు. వీళ్ళందరూ అన్నీ వెతికినప్పుడు చివర తెగింది కదా వేలు, తెగిందండి, వేలు పూర్తిగా లేదు అందుకని అని చెప్తారు. చెప్పినప్పుడు అయితే అతను మన బలి ఇవ్వటానికి పనికిరాదు, వదిలేయండి అంట. వదిలేసినప్పుడు వెంటనే మంత్రి గారి మాట గుర్తుకొస్తుంది. అంతా మన మంచికే అన్నది. ఓహో, ఇది ఇలా పనికొచ్చింది అనుకుని ఆ మంత్రి మీద విశ్వాసం పెరిగి గబగబా ఇంటికి బయలుదేరి వచ్చి అప్పుడు విడుదల చేయమంటాడు. విడుదల చేస్తారు. విడుదల చేసినప్పుడు మంత్రి ఏమీ కోపంగా అది ఉండడం. అప్పుడు రాజు అంటాడు, నీకు ఎలా తెలిసింది విడుదల చేసిన అదే అంతా మన మంచికే అంటే, అవును, ఇదే నా మంచికి జైలు ప్రాప్తి. మీతో పాటు నేను అడవికి వచ్చాను అనుకోండి, మిమ్మల్ని వదిలేసి నన్ను బలిద్దురు, ఇది నా మంచికే అంటాడు. అలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట అన్నీ మన మంచిగా అనుకుంటే ఇలా మంచికే దారితీస్తాయి. ప్రతి మంచి చెడు కార్యాన్ని కూడా మంచిగా మలుచుకోవటానికి మన వాక్యే, మన సంకల్పమే మనకి పనిచేస్తుంది. అలా కాకుండా శుభంలో కూడా అశుభం మలుగుతూ సంకల్పాల లోపల చెడు సంకల్పాలు చెడు అవకాశం ఇస్తే మంచి కూడా చెడు వైపుకి దారితీస్తుంది. కనుక ఇప్పుడు మంచి సంకల్పంగా మార్చుకుని అవి జరుగుతాయి, ఇవి జరుగుతాయి. మన సంకల్పాలని మంచి వైపు నడుచుకుంటూ మంచిగా చూసుకున్నాం అనుకోండి, మనకి అన్నీ మంచిగానే ఉంటాయి, శుభంగా ఉంటాయి. ఇది కథాముఖంగానే ఉన్నా కూడా ఇది సత్యం, మనకి నిత్య సత్యం. ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి భావాలు పెంచుకుని, ఈ కథలు కాదు, జ్ఞానబాటలు, జ్ఞానాన్ని కథల్లో ఇచ్చి పెద్దలు మనకు చెప్పిన జ్ఞానం అర్థమైంది కదా. అర్థం చేసుకోండి, చక్కగా వినండి, పిల్లలకు కూడా చెప్పండి, మంచి బాటలో పిల్లలు నడపండి. బాగుంది కదా, ఇక్కడ సీనరీ కూడా బాగుంది, దీంతో కూడా మంచి కథాగమనం కూడా బాగుంది, వినండి. ఇక ఉంటాను, మళ్ళీ రేపు ఇంకొకటి.